ప్రస్తుతం వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రజాకర్ సినిమా వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్య కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించగా గూడూరు సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రోజు థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. నైజాం రాజ్యాన్ని నైజాం నవాబులు పాలిస్తూ వచ్చారు. వారిలో చాలా మంది మంచి పనులు చేశారు. కానీ ఇండియాకి స్వాతంత్రం వచ్చిన 7వ నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్నారు. తాను హైదరాబాద్లోని స్వాతంత్ర రాజ్యాంగం పాలించుకుంటానని కేంద్రానికి తేల్చి చెప్పారు. కానీ ఇక్కడ అనేక ఆగడాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కసిం రజ్వీ సారథ్యంలో రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగొల్పారు. హిందూ ముస్లిం అనే కోణంలో హిందువులను ముస్లింలుగా మారాలని హుకుం జారీ చేశారు. బలవంతంగా మత మార్పిడిలు చేయించారు. హైదరాబాద్లోని ముస్లిం రాజ్యాంగం మార్చే కుట్రలకు పాల్పడ్డారు. తమ మాట వినని వారు శిస్తు కట్టని జనాలను దారుణంగా హింసించేవారు. పంటలను లాక్కెళ్లేవారు. ఈ క్రమంలో ఐలమ్మ, నారాయణ రెడ్డి, రాజన్న వంటి అనేక మంది నాయకులు రజాకార్లకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాడారు. అందులో ప్రాణాలు వదిలేశారు. పరకాలలో హింసాకాండ, బైరన్పల్లి మరణ హోమం, అలాగే గుండ్రంపల్లి దారుణ ఘటనలు, నిజాం, కసిం రజ్వీ, రజాకార్ల ఆఘటాలు, అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కి చేరాయి. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోవడం లేదు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని ఎలా ఇనిషియేట్ చేసుకున్నాడు? ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించారు? ఇందులో రజాకార్లతో ఇంకా ఎవరెవరు పోరాడి ప్రాణాలు కోల్పోయారు? ఎటువంటి పరిస్థితుల్లో నిజాం హైదరాబాద్ భారతంలో విలీనం చేసేందుకు ఒప్పుకున్నారనేది సినిమా. ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో అరాచకాలు, ఆకృత్యాలు జరిగాయి. గ్రామాల్లో రజాకార్లు ఎటువంటి దురాఘాతాలకు పాల్పడ్డారు. వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలే సాయుధులై రంగంలోకి దిగారు. ఇలా ఎందరో యోధులు వీరమరణం పొందారు. టైటిల్ కార్డ్స్తో తెలంగాణ చరిత్రను పరిచయం చేసి స్వాతంత్ర అనంతరం దేశంలోని పరిస్థితుల్ని, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలనలను చూపిస్తూ నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి రజాకార్ల దుశ్చర్యలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సినిమాని ఆసక్తికరంగా ముందుకు నడిపించారు. అప్పట్లో తబ్లీగ్ ఫర్మానా పేరుతో రజాకార్ల ప్రజల్ని బలవంతంగా మత మార్పిడి చేయించిన తీరు, తెలుగు భాష మాట్లాడుతున్నారన్న అక్కసుతో బడుల్లో పిల్లలపై వారు చేసిన దారుణాలు, ఊళ్ళలో మహిళలు, ఆడపిల్లలపై రజాకార్లు వాళ్ళ ప్రతినిధుల అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రథమార్థం సాగింది. అయితే దీంట్లో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ కనిపించారు. ఎందుకంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక శక్తివంతమైన పాత్ర తెరపైకి వచ్చి తనదైన పోరాట స్ఫూర్తిని చూపించి మాయమవుతూ ఉంటుంది. ఇవన్నీ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉన్న వీరగాథలే. అయితే ఇవన్నీ తెలిసిన కథలే అయినా తెరపై చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లలో రజాకార్ల ఆకృత్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళు కనిపిస్తే నిజంగా మనమే తిరగబడాలన్నంత ఆవేశం కలిగించేలా ఉంటాయి. ప్రథమార్థంలో ఎక్కువగా రజాకార్ల ఆకృత్యాలను చూపిస్తారు. ద్వితీయార్థంలో వారికి ఎదురు తిరిగిన ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించే ప్రయత్నం చేశారు. ఇలా జరిగిన పోరాటాలు చూపించారు. అవి ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రథమార్థం అంతా తెర వెనుక నుండి చర్చలు జరుపుతూ కూర్చుంటున్నట్లున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ప్రీ క్లైమాక్స్ లో తెరపైకి వచ్చి నిజాం రాజ్యంలోకి అడుగుపెట్టడంతో కథకు ఊపొస్తోంది. ఈ క్రమంలో కసిం రిజ్వీకి పటేల్ ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ హైలైట్. ఇక పతాక సన్నివేశాలు భారత ప్రభుత్వం చేపట్టే పోలీస్ చర్యతో సాగుతాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఫలానా పాత్రే కీలకమని చెప్పడానికేం లేదు. ఒక్కో ఎపిసోడ్కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచిందే. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజరెడ్డిగా బాబీ సింహ, శాంతవ్వగా వేదిక, నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే, సర్దార్ వల్లభాయ్ పటేల్గా రాజ్ సప్రు, కసిం రిజ్వీగా రాజ్ అర్జున్, లయక్గా జాన్ విజయ్, ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోవడమే కాదు అద్భుతమైన నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా కాసిం రిజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ కనబరిచిన నటన, పలికించిన హావభావాలు, సంభాషణలు, పలికిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడిస్తాయి. దర్శకుడు యాట సత్యనారాయణ తాను తీసుకున్న కథను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా చూపించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే టెక్నికల్ గా ఈ సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. 1947 నుండి 1948 నాటి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అలాగే
ఈ విషయంలో గ్రాఫిక్స్ వర్క్స్ కూడా పర్వాలేదనిపిస్తోంది. బతుకమ్మ పాటతో పాటు ప్రథమార్థంలో వచ్చే మరో గీతం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కథకు బలాన్నిస్తోంది. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే, నటన, చరిత్రలోని ఘటనల్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి తెలిసిన కథ, మితిమీరిన హింస. ఇక ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 2.5/5. బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.